మిత్రులకి వందనాలు. మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కేంద్ర ప్రభుత్వంలో బీసీలనేమో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలను బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. అసలు వాస్తవంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా మనం పిలవాలంటే బీసీలను సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. అంటే సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా రాజ్యాంగం గుర్తించింది. మరి కేంద్ర ప్రభుత్వంలోనే ఓబీసీలు అంటారు, మరియు రాష్ట్ర ప్రభుత్వాలలోనేమో బీసీలు అంటారు. అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలలో కానీ కేంద్రీయ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు ఓబీసీ కోటా 27%లో ఎలిజిబుల్ కావాలంటే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ను అప్లై చేయమని చెప్తారు. ఓబీసీ ఎన్సీఆర్ అంటారు. తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రము ఓన్లీ ఉద్యోగాలలో మాత్రమే ఈ క్రిమిలేయర్ విధానం ఉన్నది. మరి ఇక విద్యా వ్యవస్థలో లేదు. విద్యా రిజర్వేషన్లలో నార్మల్గా సర్టిఫికేట్ పెడితేనే కాస్ట్ సర్టిఫికేట్ స్టేట్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. మరి ఉద్యోగాలు పొందడానికి మాత్రము అటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏదైనా కానీ బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయమని ప్రత్యేకమైన ఒక ఫార్మాట్ని నోటిఫికేషన్లనే పెట్టడం జరుగుతూ ఉన్నది. చాలామంది అభ్యర్థులు ఓబీసీ బీసీ కూడా ఒకటే అని అనుకుంటున్నారు. అట్లా కాదు. ఎవరైతే బీసీ రిజర్వేషన్లు పొందాలనుకుంటున్నారో ఆ కేంద్ర ప్రభుత్వంలోనైతే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంది. అది మీ సేవా సెంటర్కి వెళ్ళి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీ యొక్క ఎస్ఎస్సి కానీ తర్వాత హైయర్ క్వాలిఫికేషన్ జిరాక్స్లు తర్వాత పాత అంతగా గతంలో ఎస్సీ సర్టిఫికేట్ మన గతంలో కాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దాన్ని కూడా ఎన్క్లోజ్ చేసి మన ఆధార్ కార్డుని ఎన్క్లోజ్ చేసి పెట్టి అప్లై చేయాల్సి ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది మీ సేవ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేంద్ర ప్రభుత్వంలో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ పొందడం కోసం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ నాన్ క్రిమిలేయర్ అని ఒక కొత్త ఫార్మేట్ లోపల మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి ఇది 15 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దానికి ప్రత్యేకమైన ఒక ప్రొఫార్మా పెట్టి అది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. దానికి సంబంధించినటువంటి అప్లికేషను మనకు బయట తహసీల్దార్ ఆఫీసుల దగ్గరలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు కానీ అక్కడ దొరుకుతుంది. అది అప్లికేషన్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ మాన్యువల్గా ఫిలప్ చేసి దానికి సంబంధించినటువంటి అంటే ఓబీసీకి ఏ విధంగానైతే మనం ఎంక్లోజర్స్ పెద్దామో అదే ఎంక్లోజర్స్ని వీటికి పెట్టి తహసీల్దార్ ఆఫీస్లో మాన్యువల్గా ఇన్వార్డ్లో ఇచ్చి అప్లై చేసి సర్టిఫికేట్ పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా పొందాలి. మరి అసలు క్రిమిలేయర్ అనేది ఏంది? అసలు ఒక బీసీ రిజర్వేషన్లకి ఏమున్నది? అసలు క్రిమిలేయర్ అంటే ఏంది? ఎవరెవరు ఈ పరిధిలోకి వస్తారనేది నేను గతంలో అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు కూడా తీసుకోవద్దని చెప్పేసి తర్వాత వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం కూడా తీసుకోవద్దని చెప్పేసి నేను గతంలో కూడా కొన్ని వీడియోలు చెప్పినాను. అది నిజమే. మరి ఇప్పుడు మళ్ళొకసారి కూడా ఓబీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ క్రిమిలేయర్ సెక్షన్ అంటే సంపన్న శ్రేణి అని తెలుగులో ఉంటారు. సంపన్న శ్రేణి వర్గానికి కనుక మీరు చెందినట్లయితే మీకు రిజర్వేషన్ ఫలితం రాదు, రిజర్వేషన్లు ఉండవు. వాళ్ళని క్రిమిలేయర్స్ అంటారు. నాన్ క్రిమిలేయర్ అంటే సంపన్న శ్రేణి కాని వాళ్ళకు మాత్రమే ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు ఉద్యోగాలలో మరి కేంద్ర ప్రభుత్వంలో విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ పొందాలంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. మరి ఈ నాన్ క్రిమిలేయర్ పరిధిలోనికి అసలు క్రిమిలేయర్ పరిధిలోనికి ఎవరు వస్తారనేది మనం ఒకసారి విశ్లేషించుకున్నాం. మరొకసారి మనకు అసలు భారత రాజ్యాంగంలో రచనలో జరిగినటువంటి అన్యాయము తర్వాత బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అధికరణలలో ఉన్న లోపాలు ఈరోజు బీసీలకు ఒక శాపంగా మారింది. మరి ఇది మొట్టమొదటిసారిగా ఈ క్రిమిలేయర్ విధానం పెట్టి బీసీ రిజర్వేషన్లు అమలు చేసుకోమని చెప్పి భారత అత్యున్నత న్యాయస్థానం ఇందిరాసాని కేసులో జడ్జిమెంట్ లోపల 1992 లోపల ఒక నిర్దిష్టమైనటువంటి 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము తీర్పు వెలువరిస్తే ఏం చెప్పిందంటే ఆ జడ్జిమెంట్ వచ్చిన నాటి నుండి ఇది ముఖ్యంగా మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేసే దాంట్లో క్రమంలో ఆనాడు 1991లో ఆనాడు ఉన్నటువంటి జనతాదళ ప్రభుత్వం విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ ప్రవేశపెడుతూ ఒక జివో తీసుకురావడం జరిగింది. ఆ జివోను ఎవరైతే బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే 1992 నవంబర్లో వచ్చినటువంటి తీర్పు ఇది. 92 నవంబర్ ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు తీర్పులో ఆ తీర్పు ఇచ్చిన డేట్ నుంచి అంటే ఓబీసీ రిజర్వేషన్ అమలు చేసుకోండి కానీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో క్రిమిలేర్ విధానం ప్రవేశపెట్టండి. ఎవరైతే క్రిమిలేయర్స్ ఉన్నారో అంటే ఈ ఓబీసీ జాబితాలో ఓబీసీ కులాలలో క్రిమిలేయర్స్ సంపన్న శ్రేణి వర్గాలను రిజర్వేషన్ పరిధి నుంచి తొలగించండి. ఈ ఓబీసీ రిజర్వేషన్ పొందాలంటే తప్పకుండా నాన్ క్రిమిలేయర్ అయితేనే రిజర్వేషన్ పొందాలి, మిగతా వాళ్ళని తీసేయాలి. దానికోసము ఎక్స్పర్ట్ కమిటీని వేసి జాతీయ స్థాయి లోపల ఆ రిపోర్ట్ ఆధారంగా దానికి ఒక క్రైటీరియా అంటే రిజర్వేషన్ పరిధి నుంచి తొలగించడానికి క్రిమిలేయర్స్ ఎవరు అనేది అంటే సామాజికంగా వృద్ధి చెందిన వాళ్ళు అంటే సోషల్లీ అడ్వాన్స్డ్ పర్సన్స్ని ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి బీసీ కోటా నుంచి ఎత్తివేయాలని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు. దానికి అనుగుణంగానే జాతీయ స్థాయి లోపల జస్టిస్ రామనందన్ ఆధ్వర్యంలో 1993లో ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఆ రిపోర్ట్ ప్రకారంగా రిపోర్ట్ ఒక క్రైటీరియా చెప్పింది. ఏదైనా ఒక బీసీ కులంలో పుట్టినటువంటి మహిళ కానీ పురుషుడు కానీ అభ్యర్థి అతను క్రిమిలేయరా కాదా అని నిర్ధారించడం కోసం ఒక 6 క్రైటీరియాలను పొందుపరచడం జరిగింది. అసలు ఒక అభ్యర్థి క్రిమిలేయరా కాదంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క స్టేటస్ కానీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆదాయం కానీ తీసుకోవాలని చెప్పింది. మరి ఉదాహరణకి ఇక్కడ ఐఏఎస్ అధికారి ఒక ఓబీసీ అభ్యర్థి ఐఏఎస్ అధికారి ఉంటే ఆ ఐఏఎస్ అధికారి నాన్ క్రిమిలేయర్ అవుతాడు, క్రిమిలేయర్ పరిధిలో పోడు. మరి ఎందుకు అతని యొక్క తల్లిదండ్రి కనుక తక్కువ ఆదాయం ఉండి ఎలాంటి ఉద్యోగాలు లేనట్లయితే వాళ్ళ తల్లిదండ్రిని ఆధారంగా మాత్రమే క్రిమిలేయరా కాదా అనేది నిర్ధారించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మహిళ కూడా వివాహిత మహిళ ఒకవేళ మ్యారేజ్ అయినాక కూడా ఆ మహిళ యొక్క తల్లిదండ్రుల యొక్క స్టేటసు లేదా ఆ తల్లిదండ్రుల యొక్క ఆదాయం తీసుకోవాలని చెప్పింది. మరి ఈ ఆదాయంలో ఏం తీసుకోకూడదు? ఎక్స్క్లూడింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ అండ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం కానీ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు అంటే క్యాండిడేట్ యొక్క తల్లిదండ్రుల యొక్క జీతభత్యాలు పరిగణలోకి తీసుకోకుండానే వాళ్ళు క్రిమిలేయరా కాదా అనేది నిర్ధారించాలని చెప్పేసి ఆనాడు ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మేరకు 1993లో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ఆధారంగానే ఇప్పటికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని అమలు చేస్తూ ఉన్నాయి. అంటే దాని యొక్క క్రైటీరియా ఏం పెట్టిందంటే దానిలో ఒక 6 కేటగిరీలు పెట్టిండ్రు. 6 కేటగిరీలకు చెందినటువంటి పిల్లలు అంటే 6 కేటగిరీలకు చెందిన తల్లి తండ్రి యొక్క పిల్లలు క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారో వాళ్ళకి రిజర్వేషన్ ఉండదని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. ఫస్ట్ క్రైటీరియా కాన్స్టిట్యూషనల్ పోస్టులు అంటే ఎవరైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులలో ఉన్నటువంటి తల్లి లేదా తండ్రి ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పిల్లలు క్రిమిలేయర్ అవుతారు. వాళ్ళకు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ రాదు, బీసీ నాన్ క్రిమిలేయర్ రాదు, రిజర్వేషన్ ఉండదు. మరి సెకండ్ కేటగిరీలో సర్వీస్ కేటగిరీలో ఏబీసీ ఏనేమో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళ తల్లి లేదా తండ్రి ఇద్దరికి ఎవరైనా కూడా వాళ్ళ పిల్లలు క్రిమిలేయర్ అవుతారు, వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. మరి అదేవిధంగా బీలోనేమో క్లాస్ 2 ఎంప్లాయీస్ ఉంటారు. తండ్రి గ్రూప్ 2లో రిక్రూట్మెంట్ అయినట్లయితే వాళ్ళ పిల్లలు క్రిమిలేయర్ అవుతారు, వాళ్ళకి ఎన్సీఎల్ సర్టిఫికేట్ రాదు. మరి గ్రూప్ సి ఏంటంటే గ్రూప్ బిలో ఇంకొకటి ఏమిటంటే తల్లి లేదా తండ్రి ఇద్దరికి ఎవరైనా ఒకరు గ్రూప్ 2లో రిక్రూట్మెంట్ అయ్యి గ్రూప్ 1 ప్రమోషన్ కనుక గ్రూప్ 1 ప్రమోషన్ 40 ఏళ్ళ లోపు వస్తున్నాయి మాత్రమే అప్పుడు క్రిమిలేయర్ అవుతారు, అదర్వైజ్ రాదు. అదే గ్రూప్ సిలో ఎవరు ఉన్నారంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎంప్లాయీస్ సేమ్ ఏకి బీకి ఏమైతే రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకు కూడా వర్తిస్తాయి. అదేవిధంగా థర్డ్ ఏమో ఆర్మ్డ్ అండ్ ఇది ఎయిర్ ఫోర్స్ ఆర్మీ వాళ్ళది. ఆర్మీలో కల్నల్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి కల్నల్ స్థాయి ఆర్ అబో పనిచేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా కానీ పనిచేసినట్లయితే వాళ్ళ పిల్లలు క్రిమిలేయర్ అవుతారు. మరి నాలుగోది ఫోర్త్ క్రైటీరియా ప్రొఫెషనల్స్ అంటే ప్రైవేట్ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రైవేట్ డాక్టర్సు లేకపోతే బిజినెస్ మెన్స్ సినీ యాక్టర్స్ అడ్వకేట్స్ ఇట్లా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ యొక్క ఆదాయం ఇప్పుడు వార్షిక ఆదాయం 8 లక్షలు ఉంది. 8 లక్షలు 3 సంవత్సరాలు వరుసగా దాటినట్లయితే వాళ్ళ పిల్లలు క్రిమిలేయర్ అవుతారు, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. ఇంకా నాలుగోది ఏమో ప్రాపర్టీ ఓనర్స్ అంటే ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే 80% భూమి కలిగి ఉంటారో వాళ్ళ పిల్లలు క్రిమిలేయర్. లేదా దాంట్లోనే ఇక బిల్డింగ్స్ కానీ ప్రైవేట్ ఇన్కమ్ బిల్డింగ్స్ కానీ ప్రాపర్టీస్ మీద ఇన్కమ్ వచ్చినట్లయితే అది కూడా 8 లక్షల ఆదాయ పరిమితి ఉంది. మరి మ్యాంగో సిట్రస్ అట్లాంటి తోటల నుంచి వచ్చే ఆదాయం కూడా క్రిమిలేయర్ పరిధిలోకి వస్తుంది. తర్వాత చివరి ఏంటంటే ఇన్కమ్ వెల్త్ టెస్ట్. ఈ ఇన్కమ్ వెల్త్ టెస్ట్ లోపలనే చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఆదాయం అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు కూడా కలిస్తాయని చెప్పి ఒక అపోహ వాళ్ళకి తెలియక కొంత ప్రచారం జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతభత్యాలు తీసుకోవద్దు. ఏం తీసుకోవాలంటే వాళ్ళ యొక్క క్రైటీరియా రిక్రూట్మెంట్ ఏ పోస్ట్లో జాయిన్ అయ్యండి అనేది తీసుకోవాలనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఫస్ట్ గ్రూప్ 1లో కానీ లేదా ఐఏఎస్ ఐపీఎస్లో తల్లి లేదా తండ్రి ఎవరన్నా ఒక రిక్రూట్మెంట్ అయినట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళ పిల్లలు క్రిమిలేరే, నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ రాదు. ఒకవేళ తల్లి తండ్రి ఇద్దరు గ్రూప్ 2లో రిక్రూట్మెంట్ అయితే వాళ్ళ పిల్లలు క్రిమిలేరే. ఒకవేళ తల్లి తండ్రి ఇద్దరిలో ఎవరన్నా ఒకరు గ్రూప్ 2లో రిక్రూట్మెంట్ అయ్యి గ్రూప్ 1 ప్రమోషన్ కనుక పొందినట్లయితే వాళ్ళు మాత్రమే క్రిమిలేరు. లేదా 40 సంవత్సరాల తర్వాత వచ్చినట్లయితే మళ్ళీ వాళ్ళు నాన్ క్రిమిలేరే, వాళ్ళ సర్టిఫికేట్ వస్తుంది. అదేవిధంగా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లోనే పెద్ద పంచాయతీ ఏంటంటే ఇక్కడ ఈ ఈక్వలెంట్ పోస్టులు అంటే ఏలో బీలో చెప్పినటువంటి అంశాలు వీళ్ళకి కూడా వర్తిస్తాయని జియోలో చెప్తే అది చాలామంది రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి చాలామంది సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏలో బీలో చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఏవైతే వర్తిస్తాయో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పిల్లలకు కూడా అదే వర్తిస్తాయని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది 1993లో రిజర్వేషన్లు పెట్టారు. 93లో పెట్టినప్పుడు 1 లక్ష ఆదాయ పరిమితి ఉండే. 1 లక్ష కనుక 1 లక్ష ఆదాయం కంటే దాటి 3 సంవత్సరాల వరుసగా కాన్సిక్వెంట్ ఇయర్స్ ఉన్నట్లయితే వాళ్ళు క్రిమిలేర్ పరిధిలోకి వస్తారు. మరి దాని తర్వాత ఇప్పటికీ ఆ జియోలో చెప్పినటువంటి అంశం ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా ఆదాయ పరిమితిని మార్చుకోవాలి, పెంచుకోవాలి. ఒకవేళ రూపాయి హెచ్చుతగ్గులు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా 3 సంవత్సరాల లోపు కూడా ఆదాయ పరిమితిని పెంచాలని చెప్పినా కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం 4 సార్లు మాత్రమే పెంచడం జరిగింది. ఇప్పుడు 8 లక్షల వార్షిక ఆదాయం ఉంది. ఒకప్పుడు 1 లక్ష ఉండే, 1 లక్ష తర్వాత 2.5 లక్షలైంది, దాని తర్వాత 4 లక్షలైంది, దాని తర్వాత 6 లక్షలైంది, దాని తర్వాత ఇప్పుడు 8 లక్షల ఆదాయ పరిమితి. ఇప్పటికీ ఎంత అవుతుంది? 30 సంవత్సరాలు దగ్గరకు వచ్చేసింది. అంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇప్పటికీ ఒక 10 సార్లు దాన్ని రివైజ్ చేయాల్సి ఉండే. మరి 10 సార్లు రివైజ్ చేయాలి. నిజంగా ఈ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అటు ప్రజాప్రతినిధులు కానీ, ఓబీసీ నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెడతలేదు. కేంద్రమే కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదాయ పరిమితిని పెంచుకోవచ్చు, కానీ పెంచడం లేదు. ఎవరు అడిగేవాళ్ళు లేరు, అడిగినా చేసేవాళ్ళు లేదు. ఇలాంటి పరిస్థితులలో బీసీలు కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా ఈ బీసీ జనము లోకం తప్పకుండా మేల్కొనాలి. మరి నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నట్టునే చాలామంది ఈ డౌన్ మెరిట్ లిస్ట్ అభ్యర్థులు కానీ లేకపోతే గురుకుల డౌన్ మెరిట్ లిస్టు ఎప్పుడు సార్ అని అందరూ అడుగుతూ ఉన్నారు. మరి గ్రూప్ 4 కానీ ఇతర రిక్రూట్మెంట్లలో డౌన్ మెరిట్ లిస్ట్ అనేది రాష్ట్ర పరిధిలో నిర్ణయం పెండింగ్ ఉన్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కనుక గతంలో జరిగిన నియామకాలని కనుక ఒక రిలాక్సేషన్, వన్ టైం రిలాక్సేషన్ ఇచ్చినట్లయితే డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా గురుకుల ఇష్యూ ఏమో హైకోర్టులో పెండింగ్ ఉన్నది. మరి అది ఏ విధంగా జరుగుతుంది ఏందనేది, అంటే ఏదేమైనా ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఇంకా ఈ క్రిమిలేర్ మీద ఏమైనా మీకు సమస్యలు, డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అడగండి. అంటే క్రిమిలేర్ మీద ఇంకా గతంలో చాలా వీడియోలు చేసిన, అందుకే ఇంకా డీటెయిల్గా చెప్పలేదు. మరి కాన్స్టిట్యూషనల్ పోస్టులు అంటేనేమో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు, మెంబర్సు, అటు యూపీఎస్సీ కానీ ఇటు స్టేట్ కానీ వీళ్ళంతా పిల్లలు. అంటే రాజ్యాంగ గవర్నర్సు, ముఖ్యమంత్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఈ క్రిమిలేర్ పరిధికి వస్తారు. కాన్స్టిట్యూషనల్ పోస్టులు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు క్రిమిలేర్ పరిధిలోకి వస్తారు. వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. ఇట్లా 6 క్రైటీరియాలు ఉన్నాయి. ముఖ్యమైన క్రైటీరియా ఇన్కమ్ వెల్త్ టెస్ట్, 6వ క్రైటీరియా. దీనిలో ఇన్కమ్ అనగానే అన్ని రకాల సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని ఒక అపోహ చాలామందిలో ఉన్నది. అన్ని రకాల ఇన్కమ్ కాదు. ప్రభుత్వ ఉద్యోగ జీతభత్యాలు, తర్వాత వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయము ఆ ఇన్కమ్ పరిధిలోకి రాదు. ఆ జీతభత్యాలు కాకుండా ఇతరత్ర ఏమైనా ఇన్కమ్ ఉన్నట్లయితే అది మాత్రమే పరిగణలోకి తీసుకొని ఒక అభ్యర్థి క్రిమిలేరా కాదా అని చెప్పేసి నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మహిళా అభ్యర్థులకైతే అటు మ్యారేజ్ అయినా కాకపోయినా కూడా ఆ మహిళా అభ్యర్థి క్రిమిలేరా కాదంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మ్యారీడ్ ఉమెన్ కూడా, పెళ్ళైన వివాహిత కూడా ఆ క్రిమిలేరా కాదంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్టేటస్ చూసుకోవాలి. అసలు క్రిమిలేర్ అంటేనే అభ్యర్థిది కాదు, తల్లిదండ్రుల యొక్క ఆదాయము లేదా వాళ్ళ యొక్క స్టేటస్ మాత్రమే తీసుకొని ఆ అభ్యర్థి క్రిమిలేరా కాదా అని నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు దీని మీద మేము తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున 2009లోనే అన్ని జిల్లా కలెక్టర్లకు మేము క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి. నేను మీ డౌట్స్ని తీర్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.